జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. మన సనాతన ధర్మంలో ఇంతవరకు వైశాఖ పురాణము 12 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇది 13వ అధ్యాయము. ఎవరైనా ముందధ్యాయాలు వినకపోయి ఉంటే కనుక అవి విని ఈ అధ్యాయం శ్రవణము చేయండి. అలాగే గత అధ్యాయంలో మనము అంటే వైశాఖ పురాణం 12వ అధ్యాయంలో కుమారస్వామి జననం గురించి చెప్పుకున్నాము. ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు ఉంటే కనుక దానిని విని దీనిని శ్రవణము చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామంలో ఏ నామము మీకు అత్యంత ఇష్టమైనదో దాని కింద కామెంట్ చేయండి. ఇక వైశాఖ పురాణము 13వ అధ్యాయము కథా ప్రారంభం చేసుకునే ముందుగా ధ్యానము, తరువాత కథా ప్రారంభము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమాధవ సమో మాసో న కృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో నారాయణాయ. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహత్యాన్ని వివరిస్తూ, రాజా, శృతకీర్తి మహర్షి చెప్పిన కుమారజనన వృత్తాంతాన్ని విన్న మిథిలానగర ప్రభువు శృతకీర్తి మహారాజు చేతులు జోడించి, మునివర్య, మన్మథుని భార్య అయిన రతీదేవి తన భర్తను తిరిగి పొందడం కోసము దేవతల ఉపదేశంతో అశూన్యశయన వ్రతాన్ని ఆచరించిందని సెలవిచ్చారు. ఆ వ్రత విధానం ఏమిటి, ఆ వ్రతంలో చేయవలసిన పూజలు, దానాలు మరియు దాని వల్ల కలిగే ఫలితాలు ఏమిటో దయచేసి నాకు తెలియజేయండి అని ప్రార్థించారు. అప్పుడు శృతదేవ మహర్షి, మహారాజా విను. అశూన్యశయన వ్రతము సకల పాపాలను హరించే మహాపవిత్రమైన వ్రతము. పూర్వము ఈ వ్రత రహస్యాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఉపదేశించాడు. ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే నీలమేఘశ్యాముడైన శ్రీహరి లక్ష్మీ సమేతుడై ప్రసన్నమవుతాడు. గృహస్థ ధర్మాన్ని పాటించేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి గృహస్థ జీవితము సఫలమై సకల సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసములో శుక్లపక్ష విదియ తిథి నాడు ప్రారంభించాలి. వ్రతాన్ని ఆచరించే భక్తులు 4 నెలల పాటు హవిష్యాన్నమును లేదా పాయసమును మాత్రమే భుజించాలి. పారణ దినమున లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్వేద భక్ష్యములను నివేదించాలి. అనంతరము వేద పండితులైన సద్బ్రాహ్మణులను పూజించి ఆ భక్ష్యాలను వాయనంగా ఇవ్వాలి. వెండి లేదా బంగారంతో లక్ష్మీనారాయణుల ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు, తులసీమాలలో, సుగంధ ద్రవ్యాలతో పూజించాలి. శయ్యాదానము, వస్త్రదానము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దంపతులను పూజించాలి. ఈ విధంగా శ్రవణమాసం మొదలుకొని 4 నెలల పాటు లక్ష్మీనారాయణులను అర్చించాలి. ఆ తరువాత మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొన మాసాలలో కూడా లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడిని పూజించాలి. ఆ తరువాత చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో శ్రీహరిని రుక్మిణీ సమేతుడుగా ఎర్రని పుష్పములతో పూజించాలి. భూదేవి సహితుడు సనందనాది మునిశ్రేష్ఠులతో స్తుతించబడే పవిత్ర విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ విధంగా ఏడాది పొడుగునా పూజించి ఆషాఢ శుద్ధ విదియ నాటికి ఈ వ్రతాన్ని ముగించి అష్టాక్షరీ మంత్రంతో హోమం చెయ్యాలి. ఈ వ్రతకాలంలో మార్గశిరము ఆదిగా 4 నెలల పారణ సమయమందు విష్ణు గాయత్రి మంత్రంతో హోమం చెయ్యాలి. చైత్రాది 4 నెలల్లో పురుష సూక్త మంత్రాలతో హోమం చెయ్యాలి. స్వామివారికి పంచామృతాలు, పాయసము, నేతిబూరెలను నైవేద్యంగా సమర్పించాలి. వ్రత సమాప్తి వేళలో కేశవాది 12 నామములతో
12 మంది బ్రాహ్మణులకు వస్త్రాలంకారాలు, దక్షిణలతో పాటు ఒక్కొక్కరికి 12 నేతి బూరెలను దానం ఇవ్వాలి. ఆ తరువాత ఒక ఉత్తమమైన మంచముపై పరుపును అమర్చి, దానిపై కంచు పాత్రని ఉంచి, సకల అలంకారాలతో కూడిన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచాలి. దానిని కుటుంబవంతుడైన సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆ దాన సమయంలో ఒక మంత్రము పఠించాలి. అది ఏమిటి అంటే, ఓం లక్ష్మ్యా అశోన్యశయనం యథా తవ జనార్దన శయ్యా మమాప్యశోన్యా స్యాత్ త్వద్భక్త్యాతో న కేశవ. అంటే ఈ శ్లోకము అర్థము, ఓ జనార్దన, లక్ష్మీదేవితో కూడిన నీ శయ్య ఏ విధంగా అయితే ఎప్పుడూ శూన్యం కాదో, అంటే లక్ష్మీనారాయణులు ఎప్పుడూ ఎలాగైతే కలిసి ఉంటారో, నీపై భక్తితో నేను చేస్తున్న ఈ శయ్యాదానము వల్ల నా శయ్య కూడా ఎప్పటికీ అశూన్యము కాకుండుగాక. అంటే దంపతులమైన మా మధ్య ఎన్నటికీ ఎడబాటు కలగకుండా ఉండుగాక అని ప్రార్థించి దానం ఇవ్వాలి. తరువాత బ్రాహ్మణ సమారాధన పూర్తి చేసిన తరువాతనే భోజనం చేయాలి అని తెలిపి శృతదేవ మహాముని కొనసాగిస్తూ, మహారాజా, ఈ వ్రతాన్ని భార్యను కోల్పోయిన పురుషుడు, భర్తను కోల్పోయిన స్త్రీ లేదా దంపతులు ఇద్దరూ కలిసి ఎవరైనా ఆచరించవచ్చు. ఈ వ్రత ప్రభావం చేత శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలిగి అంత్యమున ముక్తి సులభంగా సిద్ధిస్తుంది. నీవు అడిగిన అశూన్యశయన వ్రత విధానాన్ని నీకు వివరించాను అని శృతదేవ మహాముని తెలిపారు. అప్పుడు శృతకీర్తి మహారాజు, మహాముని, ఈ వైశాఖ మాసంలో ఛత్రదానము అంటే గొడుగు దానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని కూడా నాకు వివరించండి. ఈ శుభకరమైన వైశాఖ వ్రత విధానాలను ఎంత విన్నా కూడా నా మనస్సుకి తృప్తి కలగడం లేదు అని వేడుకున్నాడుట. ఇలా ఇంతటితో వైశాఖ పురాణము 13వ అధ్యాయం పూర్తయింది. ఛత్రదానం వల్ల వచ్చే పుణ్యం గురించి తర్వాత అధ్యాయాల్లో తెలుసుకుందాము. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. హరి ఓం తత్సత్.